అటు కామారెడ్డి జిల్లాలో వరుణుడు శాంతించాడు. రాత్రి 2-3 గంటలు మాత్రమే ఓ మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు కామారెడ్డి ముంపు ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లారు బాధితులంతా. ఇక ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించారు అధికారులు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల రహదారి దెబ్బతినడంతో ప్రస్తుతం కొన్ని మార్గాలకు మాత్రమే రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. NH-44 పై సింగిల్ వేను బ్యారికేడ్స్ తో పోలీసులు అనుమతిస్తూ ఉన్నారు. ఇంకో 24 గంటలు కామారెడ్డి ప్రాంతానికి వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి సాగర్ నిన్నటి నుంచి కూడా నిజామాబాద్ జిల్లాలోని తండాల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీని మనకు తెలియజేస్తారు. ఓవర్ టు యు సాగర్. సుమతి, 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం పోచారం డ్యామ్ వద్ద ఉన్నాం. మనం చూసాం 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పోచారం డ్యామ్ భారీ వరదను తట్టుకొని నిలబడింది. నిన్నటి వరకు దాదాపు 10ల సంఖ్యలో గ్రామాలు, దీని దిగువనున్నటువంటి గ్రామాలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో భయం గుప్పిట్లో ఉన్నాయి. ఈ రోజు కూడా ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. ప్రస్తుతం మనం పోచారం డ్యామ్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు వరద ఉధృతి ఎగువనటువంటి ప్రవహిస్తున్నటువంటి భారీ వరద నీరు పోచారం డ్యాంలోకి చేరడం. దీని యొక్క సామర్థ్యం 70,000 క్యూసెక్లే అయినప్పటికీ 180,000 క్యూసెక్ల నీటిని కూడా తట్టుకొని ఉంది. జనరల్గా ఈ డ్యామ్ నిజాం కాలం నాటి కట్టించినటువంటి 1922లో ప్రారంభమైంది. ఈ డ్యామ్ను వాగు పైన నిజాం రాజు నిర్మించారు. అయితే ఈ మధ్య కాలంలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వరదకి ఈ డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. ఈ డ్యామ్కు గేట్లు లేకపోవడంతో పక్క నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్నటి వరకు దీని దిగ ఉన్నటువంటి గ్రామాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. నీటిపారుదల ఇటు మెదక్ జిల్లా, ఇటు కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ 3 జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అప్రమత్తమై డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిశీలించారు. చరిత్రలో మొట్టమొదటిసారి ఇంత భారీ ఎత్తున వరదలు వచ్చిన నేపథ్యంలో ఈ పోచారం డ్యామ్కి ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడం ఇదే మొదటిసారి. ఇంత భారీ వరదలు వచ్చినప్పటికీ కూడా పోచారం డ్యామ్ అనేది తట్టుకొని నిలబడింది. అన్ని గ్రామాలు, దీని దిగ ఉన్నటువంటి గ్రామాలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు భయం గుప్పిట్లో. ఎందుకంటే ఈ కట్ట తెగిపోతే దాదాపు 10ల సంఖ్యలో గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయే ప్రమాదం పొంచి ఉండే. కానీ ఈ పోచారం డ్యామ్ అనేది తట్టుకొని నిలబడింది భారీ వరద ప్రవాహాన్ని. ఇంకా వరదను చూడొచ్చు మనం, ఇంకా ఉప్పొంగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 10 గ్రామాల ప్రజలు నిన్నటి వరకు కూడా, రాత్రి వరకు కూడా భయం గుప్పిట్లో గడిపారు. కొంత ఇక్కడ ఉన్నటువంటి డ్యామ్కి మనం ఒకసారి ఆ డ్యామ్ ఎగువన ఉన్నటువంటి డ్యామ్ని చూడొచ్చు. డ్యామ్ పైనుంచి వాటర్ అనేది పొంగి పొర్లుతుంది. ఒక్కసారి అక్కడ మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొన్నటి వరకు కూడా, నిన్న రాత్రి వరకు కూడా డేంజర్ జోన్లోనే పోచారం డ్యామ్ ఉందని భావించారు నీటిపారుదల శాఖ అధికారులు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఏరియల్ సర్వే చేసి కూడా తెలుసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఆ డ్యామ్ పైనుంచి భారీగా వరద నీరు 2 రోజులుగా ఇదే తరహాలో ప్రవహిస్తున్న పరిస్థితి. అక్కడ మనం ఒక్కసారి జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. అక్కడ మట్టి దిబ్బలు ఏదైతే కనిపిస్తున్నాయో, మట్టి దిబ్బలు కొట్టుకుపోతున్నాయని చెప్పి, కొంత గండి పడిందని చెప్పి భావించినప్పటికీ కూడా అది కూడా తట్టుకొని నిలబడింది. దాన్ని మరమ్మతులు కూడా చేపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పారు. భారీ వరద పోటెత్తడంతో కట్ట తెగే ప్రమాదం ఉందని చెప్పి భావించిన అధికారులు వెంటనే ఆ మట్టి కొట్టుకుపోయిన వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా 70,000కు సంబంధించినటువంటి క్యూసెక్ల వరద ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం ఉన్నటువంటి ఈ పోచారం డ్యామ్ అనేది 180,000 వరద ప్రవాహాన్ని తట్టుకుంది. ఇప్పటికే మనం చూడొచ్చు మొత్తం ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను ఒక్కసారి మనం చూసుకుంటే, ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పోచారం, మాల్తూం, గోలిలింగాల, ఎంకంపల్లి, తాండూరు, పోచమ్మరాల్, గాంధారిపల్లి, కుర్తివాడ, ఆరేపల్లి గ్రామాలకి మొత్తం 10ల సంఖ్యలో గ్రామాలు నిన్నటి వరకు కూడా భయం గుప్పిట్లో ఉండే. నిన్న రాత్రి కూడా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఆ గ్రామాల సంబంధించినటువంటి ప్రజలను అప్రమత్తం చేశారు. సో ఇప్పటికీ ఈ వరద ఉధృతి అనేది ఇంకా
తగ్గడం లేదు. 1,80,000 క్యూసెక్ల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకొని ఈ డ్యామ్ అనేది నిలిచి ఉండడం, ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఈ డ్యామ్కి ఎలాంటి ప్రమాదం ఉంటుంది, డేంజర్ జోన్లో ఉందని భావించారు. కానీ ఇప్పటికీ ఇంకా వరద ప్రవాహం 30 నుంచి 40,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఇంకా వస్తుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. సో ఏది ఏమైనా భారీ వర్షాలకు పోచారం డ్యామ్ అనేది 1,80,000 క్యూసెక్ల నీటిని తట్టుకొని ఉంది. ఇప్పటికీ కూడా వరద ప్రవాహం ఎక్కువైతున్న నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలి. డ్యామ్కి మాత్రం ఎలాంటి ప్రమాదం లేని నేపథ్యంలో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వరద ప్రవాహం అనేది ఇంకా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఇది డ్యామ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇలా కనిపిస్తుంది. సుమతి. రైట్ సాగర్, అది పోచారం డ్యామ్ నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తోన్న గ్రౌండ్ రియాలిటీ. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్ట్ భారీ వరదను, అంటే 70,000 క్యూసెక్ల సామర్థ్యం మాత్రమే ఉంది పోచారం డ్యామ్.